అమెరికా ఫస్ట్ నినాదంతో వివాదాస్పద వలస విధానాలు సుంకాలతో ప్రపంచ దేశాలతో కయ్యానికి దిగిన డొనాల్డ్ ట్రంప్ కు సొంత ప్రజలే షాక్ ఇచ్చారు. స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్లకు పరాజయం ఎదురైంది. ముఖ్యంగా న్యూయార్క్ మేయర్ గా జోహ్రాన్ మమ్దాని ఎన్నిక ట్రంప్ కు మింగుడుపడని విషయమే. తన విజయం అమెరికాను మోసం చేస్తున్న ట్రంప్ ను ఓడించే మార్గాన్ని చూపించిందని వ్యాఖ్యానించారు మమ్దాని. అనేక రాష్ట్రాలు నగరాల్లో డెమోక్రాట్లు విజయం సాధించారు. అయితే షట్డౌన్ కారణంగా రిపబ్లికన్లు ఓడిపోయారంటున్నారు ట్రంప్. పైగా బ్యాలెట్ పేపర్లో తన పేరు లేదు కదా అని విచిత్రమైన సమాధానమిచ్చారు. అమెరికా స్థానిక ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు షాక్ తెప్పించాయి. అధికార రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులకు ఓటర్లు ఝలకిచ్చారు. ఆ పార్టీకి చెందిన కీలక నేతను ఓడించారు. ముఖ్యంగా న్యూయార్క్ మహానగరంలో భారత్ ఉగాండా మూలాలున్న జోహ్రాన్ మమ్దాని మేయర్గా ఎన్నిక కావటం ట్రంప్కు మింగుడుపడని విషయం. తన ప్రత్యర్థిపై 1,09,127 ఓట్ల మెజారిటీని సాధించారాయన. మమ్దానికి 49.6%, అంటే 6,77,615 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమేకు 41.6%, 5,68,488 ఓట్లొచ్చాయి. ఓటర్లు భారీ సంఖ్యలో వచ్చి ఓటు వేశారు. 1969 తర్వాత న్యూయార్క్ మేయర్ ఎన్నికలో ఇంత భారీ స్థాయిలో ఓటు వేయటం ఇదే మొదటిసారి. జోహ్రాన్ మమ్దాని మేయర్గా ఎన్నిక కావడంతో న్యూయార్క్ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం ఆవిష్కృతమైందని చెప్పొచ్చు. న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన తొలి దక్షిణాసియా మూలాల నాయకుడు మాత్రమే కాకుండా తొలి ముస్లిం కావటం విశేషం. జోహ్రాన్ మమ్దానీని ఓడించేందుకు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఈ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు కొన్ని గంటల ముందు ఓటర్లను హెచ్చరించే విధంగా ట్వీట్ చేశారు. కమ్యూనిస్టు భావజాలం ఉన్న మమ్దానీని గెలిపిస్తే నగరానికి కనీస అవసరాలకు సరిపోయేంత నిధులు మాత్రమే ఇస్తానంటూ ఆయన ట్వీట్ చేశారు. మమ్దాని గెలిస్తే న్యూయార్క్ నగర మనుగడ దెబ్బతింటుందని, ఆర్థిక సామాజిక విధ్వంసానికి గురవుతుందని హెచ్చరించారు. అయినప్పటికీ మమ్దానికే ఓటేశారు న్యూయార్క్ వాసులు. ఎన్నికల ఫలితాలపై ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన రీమ్యాపింగ్ పేరుతో కాలిఫోర్నియాలో భారీ స్కామ్ జరిగింది. ఓటింగ్ ప్రక్రియలోనూ రిగ్గింగ్ చోటు చేసుకుంది. మెయిల్-ఇన్ ఓట్లను పక్కన పెట్టేశారు. ఇది చాలా తీవ్రమైన అంశమని ట్రంప్ ఆరోపించారు. బ్యాలెట్లో ట్రంప్ పేరు లేదు. మరోవైపు నెల రోజులకు పైగా కొనసాగుతోన్న ఫెడరల్ షట్డౌన్. ఈ రెండు కారణాల వల్ల రిపబ్లికన్లు ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చిందని పోల్స్టర్స్ సర్వే అభిప్రాయాన్ని ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో షేర్ చేశారు. జోహ్రాన్ మమ్దాని 1991 అక్టోబర్లో ఉగాండాలోని కంపాలాలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులిద్దరూ భారత మూలాలు ఉన్న వ్యక్తులే కావటం విశేషం. తల్లి మీరా నాయర్ పంజాబీ హిందూ మహిళ. ప్రముఖ భారతీయ సినీ దర్శకుల్లో ఒకరు ఆమె. సలాం బాంబే, మాన్సూన్ వెడ్డింగ్ వంటి ప్రముఖ చిత్రాలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. తండ్రి మహమ్మద్ మమ్దాని గుజరాతీ ముస్లిం. బాంబేలో జన్మించిన మహమ్మద్ మమ్దాని ఆ తర్వాత ఉగాండాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఈయన విద్యావేత్త. జోహ్రాన్ మమ్దానికి 5 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన కుటుంబం దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్కు మారింది. ఆ తర్వాత 2 ఏళ్లకే న్యూయార్క్కు మకాం మార్చి అక్కడే స్థిరపడింది. సైన్స్ ఆఫ్రికన్ స్టడీస్లో జోహ్రాన్ మమ్దాని గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జోహ్రాన్ మమ్దాని రాజకీయ విజయాల వెనుక తల్లిదండ్రుల పాత్రే ఎక్కువ. జోహ్రాన్ మమ్దానికి 2018లో అతనికి అమెరికా పౌరసత్వం లభించింది. సోషలిస్టుగా చెప్పుకునే మమ్దాని 2021 నుంచి న్యూయార్క్ చట్టసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. జోహ్రాన్ మమ్దాని మొదటి నుంచి న్యూయార్క్ మేయర్ ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరించారు. ప్రచారంలో పలు హామీలతో అందరినీ ఆకట్టుకున్నారు. ముఖ్యంగా పనిచేసే వర్గాలకు జీవన వ్యయాన్ని తగ్గించడం మొదటి బాధ్యత అని ప్రకటించారు. పెరుగుతున్న ఇళ్ల అద్దెలు, ఆహార ధరలు, ఉద్యోగ అస్థిరతలతో బాధపడుతున్న మధ్యతరగతి కార్మిక వర్గానికి అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు. అమెరికాను మోసం చేస్తున్న ట్రంప్ని ఓడించే మార్గాన్ని న్యూయార్క్ సిటీ చూపించిందని మమ్దాని తెలిపారు. ట్రంప్ లాంటి బిలియనీర్లు పన్నులను ఎగవేస్తున్నారంటే, పన్ను మినహాయింపులను దుర్వినియోగం చేస్తున్నారంటే అందుకు కారణం అవినీతి అని జోహ్రాన్ ఆరోపించారు. ఈ విషయాన్ని తెలుసుకోవాలని ట్రంప్కు హితవు పలికారు. అందరినీ కలుపుకుని ట్రంప్ ముందుకు సాగితేనే అమెరికా వికాసం సాధ్యమవుతుందన్నారు. అవినీతిని అంతం చేస్తానని ఈ సందర్భంగా ఆయన శపథం చేశారు. మమ్దాని వ్యాఖ్యలపై ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ స్పందించారు. అయితే అది మొదలైందన్నమాట అని పేర్కొన్నారు. What we see in the language of Donald Trump is a premise as if it is his decision on whether or not to fund a city the very money that this city is owed. And I look forward to utilizing every single tool at my disposal as the next mayor of this city to fight for the people of it.
That means using the courts. That means using the bully pulpit. That means ensuring that we actually follow the letter of the law. And I know that doing so is something that threatens Donald Trump. It's why he's gone after Attorney General James, because she had the audacity to hold him to the same law that every New Yorker is held to. But I will not be intimidated by this president. I will not be intimidated by anyone, because my job here is to serve the people of the city. మరోవైపు వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన డెమోక్రాట్ అభ్యర్థి గజాలా హష్మీ విజయం సాధించారు. ఆమె రిపబ్లికన్ అభ్యర్థి జాన్ రీడ్ ని ఓడించారు. వర్జీనియా సెనెట్లో సెనటోరియల్ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె తొలి ముస్లిం మహిళగా, మొదటి దక్షిణాసియా అమెరికన్ గా గుర్తింపు పొందారు. 1964లో హైదరాబాద్లో జియా హష్మీ, తన్వీర్ హష్మీ దంపతులకు జన్మించిన గజాలా తన బాల్యాన్ని మలక్పేటలోని తన తాత ఇంట్లో గడిపారు. హష్మీ తన 4 ఏళ్లున్నప్పుడు తల్లి, అన్నయ్యతో కలిసి అమెరికాకు వలస వెళ్లారు. గజాలా జార్జియా సదరన్ విశ్వవిద్యాలయం నుంచి BA, ఎమోరీ విశ్వవిద్యాలయం నుంచి అమెరికన్ సాహిత్యంలో PhD చేశారు. 1991లో హష్మీ ఆమె భర్త అజార్ రఫీక్తో పాటు రిచ్మండ్ ప్రాంతానికి తరలి వెళ్లారు. హష్మీ దాదాపు 30 సంవత్సరాల పాటు ప్రొఫెసర్గా పనిచేశారు. ఆమె 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడంతో పాటు గృహ నిర్మాణం, విద్య, ఆరోగ్య సంరక్షణ, పర్యావరణ న్యాయం తదితర సమస్యలపై దృష్టి పెట్టినట్లు తెలిపారు గజాలా హష్మీ. వర్జీనియా మేయర్ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదైంది. డెమోక్రాట్ అబిగైల్ స్పాన్ బెర్గర్ రిపబ్లికన్ అభ్యర్థి విన్సమ్ ఎర్లేసియర్స్ ని ఓడించారు. అబిగైల్ కు 14.80 లక్షల ఓట్లు పోలయ్యాయి. 2024 మధ్యంతర ఎన్నికలకు వెళ్లే డెమోక్రాట్లకు కీలక విజయాన్ని అందించి సరికొత్త చరిత్ర సృష్టించారు స్పాన్ బెర్గర్. తన ప్రచారంలో ట్రంప్ విధానాలను, ఆర్థిక ప్రణాళికలను ఎండగట్టారు. రిపబ్లికన్ మద్దతు కలిగిన ప్రాంతాలతో సహా వర్జీనియా అంతటా ప్రచారం సాగించారు. యుఎస్ ప్రభుత్వ షట్డౌన్, సమాఖ్య ఉద్యోగులున్న వర్జీనియాపై దాని ప్రతికూల ప్రభావాన్ని స్పాన్ బెర్గర్ సమర్థవంతంగా వివరించారు. మరోవైపు సిన్సినాటి మేయర్ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సవతి తమ్ముడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కోరీ బౌమన్ కూడా ఓడిపోయారు. ఈయనపై డెమోక్రాట్ అఫ్తాబ్ పూరేవాల్ గెలుపొందారు. పూరేవాల్ రెండోసారి మేయర్గా ఎన్నికయ్యారు. అట్లాంటా మేయర్గా డెమోక్రాట్ అభ్యర్థి ఆండ్రే డికిన్స్ తిరిగి ఎన్నికయ్యారు. అలాగే పిట్స్బర్గ్ మేయర్ రేసులో డెమోక్రాట్ అభ్యర్థి కోరీ ఓకానర్ విజయం సాధించారు.